ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన బైబిల్ పాఠంలో భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము మొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. ఏమనంటే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనే పేరుకి అర్థము రక్షకుడు అని అర్థం. కాబట్టి దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి రావడానికి కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని గనక మనం ప్రశ్న వేసుకుంటే, ఈ వచనంలో మనకి సరైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఎందుకు దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడంటే, ప్రజలు పాపంలో ఉన్నారు. వారి యొక్క పాప స్థితి నుంచి వారిని రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభువారికి మానవుల యొక్క పాపములు క్షమించడానికి ఈ భూమి మీద అధికారం గలదు అని రాయబడింది. ఎందుకంటే ఆయన ఒక్కడే పాపరహితుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక పాపాత్ముడైనటువంటి మానవుని యొక్క పాపములను క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడు. మరి మానవుడు చూస్తే, మానవుడు జన్మతః కర్మతః పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తూ పాపాన్నే తింటూ పాపాన్నే త్రాగుతూ పాపం వలన వచ్చి జీతమైనటువంటి మరణానికి పాత్రుడిగా ఉన్నాడు. అలాంటి పాపభూయిష్టమైనటువంటి మానవుణ్ణి వెదకి రక్షించి ఆ పాపస్థితి నుంచి విడిపించడానికి కొరకే దేవుడే మానవుడిగా ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వము ఈ భూమి మీదకి దిగివచ్చాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగమే మానవుని యొక్క పాపానికి విడుదల, విమోచన. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, కోళ్ల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము మానవుని పాపమును తీసివేయుట అసాధ్యము. కాబట్టి దేవుడే తన యొక్క పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆ శిలువలో చిందించడం ద్వారా ఆ రక్తంలో మానవుని యొక్క జన్మకర్మ పాపములన్నీ కూడా కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు కూడా జన్మతః కర్మతః పాప స్వభావంలోనే ఉన్నావన్నటువంటి వాస్తవ సత్యాన్ని గుర్తెరిగినావా? అయితే ఈ రోజైనా సరే నీ పాపములను క్షమించడానికి శుద్ధ మనసు కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి నీవు వచ్చినట్లయితే, నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే, బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.